ఓవైపు అకాల వర్షాలు, ఇంకోవైపు ఎండలు, మరోవైపు మిల్లర్ల కొర్రీలతో అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కొనుగోలు కేంద్రాల నుంచి తరలించిన ధాన్యం రైస్ మిల్లుల వద్ద లారీల్లోనే ఉండిపోతోంది. కొన్ని చోట్ల వారం రోజుల పాటు అన్లోడింగ్ జరగడం లేదని రైతులు వాపోతున్నారు. దొడ్డు రకం వడ్లు మాకొద్దు అంటున్నారు మిల్లర్లు. సాకులు చూపుతూ క్వింటాకు 5 నుండి 10 కేజీల తరుగు తీస్తున్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైస్ మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టాలు, రైస్ మిల్లర్ల కొర్రలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఇటు రైతులు ఆగమాగమయ్యే పరిస్థితి ఏర్పడతా ఉంది. ముఖ్యంగా ఇటు అధికార యంత్రాంగం 80% ధాన్యం సేకరణ జరిగిందని చెప్తున్నప్పటికీ ఇటు రైతులు పంపించినటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లర్స్ తీసుకోవడం లేదు, దొడ్డు రకం ధాన్యాన్ని తీసుకోవడం లేదు, సన్న రకం ధాన్యం కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 739 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినటువంటి ధాన్యం రైస్ మిల్లర్స్కు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 5 నుంచి 6 రోజులు 10 రోజుల వరకు కూడా ఇక్కడ సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఇక్కడ తీసుకొచ్చినటువంటి డ్రైవర్లకు కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రైతులైతే ఆ ట్రక్ షీట్ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతి ఒక్క అంటే క్వింటాల్కు దాదాపు అంటే ఒక్క క్వింటాల్కు 5 నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నారని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇటు ఖానాపూర్ చౌరస్తా వద్ద ఉన్నట్టు ఒక రైస్ మిల్ వద్ద ఉన్నాం. మనం ఇక్కడ టోటల్గా లారీలన్నీ కూడా బయట పార్కింగ్ చేసి ఉన్నాయి. మొత్తము ఈ లారీలో వచ్చి కూడా 5 నుంచి 6 రోజుల సమయం అవుతుంది. అయినప్పటికీ కూడా వీరికి అన్లోడ్ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతుందని చెప్పేసి ఒకవైపు ఇటు డ్రైవర్లు చెప్తా ఉన్నారు. మరోవైపు రైతులు పంపించినటువంటి యొక్క ధాన్యము అన్లోడ్ చేసుకుపోవడంతో ఆ యొక్క వెయిట్ తగ్గి 5 నుంచి 10 కిలోలు తరుగు తీస్తూ ఉన్నారని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? అయితే అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీ ఇక్కడ రావడం జరిగింది. రైతులు కూడా రావడం జరిగింది. ఇక్కడ రైస్ మిల్లర్స్తో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ రావడం జరిగింది. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఏమో ఇక్కడ గమనించారు, ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? వాస్తవంగా రైతులు అక్కడ ఎన్నో ఇబ్బందులు పడి లారీలలో లోడ్ చేసి రైస్ మిల్లుకు పంపిస్తే యజమానులు మాత్రం తరుగు పేరుతో ఒక్కొక్క క్వింటాల్కు 10 కిలోలు తరిగిస్తేనే దించుకుంటాం, లేకపోతే లేదని చెప్పి ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అయితే సెక్రటరీలు, సొసైటీ సెక్రటరీలు ఏమన్నా మా లారీలు ఖాళీ అయితే చాలు, ఎంత కట్ చేసినా మేము మా రైతుల్ని ఒప్పించుకుంటామని చెప్పి బతిలాడి దించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సిద్ధిరామేశ్వర రైస్ మిల్ యజమాని అయితే మీరు ముఖ్యమంత్రికి చెప్పుకోండి, నేను దించుకునేది లేదని చెప్పి కరాఖండిగా చెప్తున్నాడంటే వాళ్ళు ఏ రకంగా అదైపోయినరో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అధికారులు ప్రధానంగా చెప్పంగానే 1-2 లారీల్ని దించిపిస్తున్నారు, అన్లోడ్ చేయిస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది. కుక్కతో ఒక అంకర్ అన్నట్టు రాయి కట్టినంతసేపు చక్కగా అవుతుంది. ఆ తర్వాత అంకర్ అయినట్లు వీళ్ళు 4 లారీలు దించుకుంటారు. 10 లారీల్ని మళ్ళీ అట్లే పెట్టేసి రైతుల్ని ఇబ్బందులు గురి. ముఖ్యంగా ఇప్పటికే రాత్రి కూడా కొన్ని ప్రాంతాలలో వర్షం పడ్డది. అట్లా వర్షం పడితే కూడా నానిపోయి మొలకలు వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం మీరు అధికారుల డ్యూటీలు వేయించి ఖచ్చితంగా ఇక్కడనే కూర్చోబెట్టి ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇదే రైతాంగంతో ఇది రైస్ మిల్లులను ముట్టరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి అఖిల భారత రైతు సంఘం హెచ్చరిస్తున్నాం. రైట్, మీరు చెప్పండి. ముఖ్యంగా కలెక్టర్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ గారు కూడా ఇప్పటికే రైస్ మిల్లర్స్ కూడా తనిఖీ చేసిన పరిస్థితి, మార్పు ఏమైనా కనిపిస్తుందా? ముఖ్యమంత్రి గారు ఆదేశించిన అట్లాగే కలెక్టర్ గారు రైస్ మిల్లర్ చుట్టూ తిరిగి రైస్ మిల్లర్లకు, జేసీ గారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎలాంటి మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్న చందంగా ఉంది. ఎందుకంటే రైతు పరిస్థితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అనే చందంగా ఇప్పటికే అక్కడ పెట్టుబడులు ఎక్కువై చెప్పరాని ఇబ్బందులు పడుతుంటే, అట్లాగే ప్రాణాలకు భయపడకుండా పాముల నుండి, కరెంటు నుండి, రకరకాల ప్రకృతి ఇబ్బందుల నుండి ఎదుర్కొని చివరికి
రైతులు రైస్ మిల్కు వడ్లను పంపిస్తే తరుగు పేరుతో అక్కడ మనం కాంటా పెట్టే సెంటర్లలో ఆల్రెడీ 41,500 2.5 కిలోలు అఫీషియల్గానే ముందే తరుగు తీస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ ప్రతి సంచికి 45 కిలోల చొప్పున ఇవ్వమంటే దాదాపు 10 నుండి 12 కిలోలు, అక్కడ 2.5 కిలోలు, సుమారు క్వింటాల్కు 15 కిలోలు 14 కిలోలు తరగైతేనే లిండుతుంది, దించుకుంటాం, లేకపోతే ఎవ్వరు చెప్పినా వినేది లేదని చెప్పి రైస్ మిల్లర్లు మొరాయిస్తారు. వారం రోజుల నుంచి లారీలు ఆగిపోయినాయి. లారీలు కదలకుండా ఉండడం వల్ల టైర్లు దెబ్బతింటున్నాయి. అటు ఓనర్ ట్రాన్స్పోర్ట్ యజమానులు అట్లాగే లారీ డ్రైవర్లకు భోజనము టిఫిన్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రకరకాల. అట్లాగే వారం 10 రోజులు ఆగడం వల్ల వెయిట్ లాస్ కూడా అయ్యే అవకాశం ఉంది. దాని ఎటుపెట్టిన రైతుకే నష్టం జరుగుతుంది. కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇక్కడ ఆగినటువంటి ప్రతి రైస్ మిల్ దగ్గర 10 లారీల చొప్పున ఉన్నాయి. అట్లాగే ఈ శ్రావణి ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు దాదాపు ఒక 20 లారీలను 10 రోజుల నుంచి ఆపి ఇబ్బందులకు గురి చేస్తుండు. ఈ రైస్ మిల్లు పై చర్యలు తీసుకోవాలని చెప్పి వెంటనే లారీలను ఖాళీ చేయించాలా. మిగతా కాలూరు ఖానాపూర్లో ఉన్నటువంటి ప్రతి రైస్ మిల్ దగ్గర చాలా బండ్లు లారీలు ఆగి ఉన్నాయి, ఇప్పటికి మేము చూసినాం. కాబట్టి ఖచ్చితంగా అన్లోడ్ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ డ్రైవర్లు అయితే ఇక్కడికి వచ్చినటువంటి డ్రైవర్లు అయితే తమకు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే 4-5 రోజులు వారం రోజుల నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చినటువంటి లారీలు అన్లోడ్ కాకపోవడంతో ఇటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి వైపు రైతులు ఒకవైపు ఇటు డ్రైవర్లు చెప్తా ఉన్నారు. మరోవైపు రైతులు పంపించినటువంటి ధాన్యాన్ని ఇక్కడ అన్లోడ్ చేసుకోకపోవడం, అదేవిధంగా క్వింటాల్కు 10 నుంచి 12 కిలో తరగడంతో ఇబ్బందులు పడుతున్నాం. దీనిపైన ఇటు జిల్లా అధికార యంత్రాంగము స్పందించాలి అని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్9 న్యూస్, నిజామాబాద్ నుండి.